ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. తల్లి కూతుళ్ళిద్దరూ కూడబలుకుని నువ్వింట్లో తిష్ట వేశావు. మీ అమ్మ బయట ధరణి ఎప్పుడు దొరుకుతుందా అని కాపలా కాస్తుంది. మీ కాపురాలు ఎలాగో చెల్లాచెదురైపోయాయి. ఇద్దరూ కూడబలుకుని మా జీవితాల్లో నిప్పులు పోసి మా సుఖ సంతోషాలు దూరం చేయాలని పూనుకున్నారా? ఎవరు ప్రశాంతంగా ఉన్నా మీరు సహించరా? ఎందుకు ఎందుకు మీ ఇద్దరూ కలిసి మా జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నారు? అదేదో కాలేజీలో పనుందని బయటకు వెళ్ళగానే దాని మనసులో విషం నింపడమేనా? ఇలా మమ్మల్ని వేధించుకుని తినకపోతే, మీరు చేసే పనుల వల్ల మేము కొట్టుకుని చావకపోతే మీరే ఇంత విషం ఇచ్చి చంపేరాదు. పీడ వదిలిపోతుంది. ఎట్లా గుడ్లప్పగించి చూస్తుందో చూడు. నంగనాచిలా నాన్న నాన్న అంటావు, నడినెత్తెన నిప్పులు కొంపటి పెడుతూ ఉంటారు. ఏం మనుషులో ఏం బుద్ధులో అస్సలు అర్థమై చావట్లేదు. మీరేం కంగారు పడకండి. వచ్చాక నేను దాని దగ్గర అన్ని వివరాలు తెలుసుకుంటాను. అలా దారులు కాచి మాట్లాడుతూ ఉంటే పాపం అది మాత్రం ఏం చేస్తుందండి? రాధరణి, రా. కూర్చో. ఏంటి ధీరజ్, ఎప్పుడు చూడనట్టు అలా చూస్తున్నావు? ఇప్పటిలా ఇంతకు ముందులా ఇంకెప్పుడు చూడలేను కదా. అందుకే ఒక్కసారి తృప్తిగా చూసుకొని తృప్తిగా ఉండిపోదామని. ఇంక బతికేది మెమరీస్తోనే కదా. వెయిటర్, ఇలా రా. సార్ చెప్పండి. ధరణి, నువ్వేం తింటావు? నీకిష్టమైనవి తినిపించాలని నేను అనుకుంటున్నాను. చాయిస్ నీది, ఆర్డర్ నాది. రమ్మని పిలిచింది నువ్వు, నీతో కలిసి లంచ్ చేయాలన్నది నువ్వు. ఆఫ్ కోర్స్ నా ఇష్టాలు ఆల్మోస్ట్ ఆల్ నీకు తెలుసు. నువ్వు ఏం తెప్పించదలుచుకుంటే అది తెప్పించు. నాకు పర్టికులర్గా ఇదే తినాలనేం కోరిక లేదు. అన్నీ నీ సాటిస్ఫాక్షన్ కోసమే అంటున్నావు కదా. ఇది కూడా నీ ఇష్ట ప్రకారమే తెప్పించు. 2 ఫ్రైడ్ రైస్, 2 వెజ్ సూప్, 2 బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్. ఓకే సార్. ధరణి, నేను రెస్టారెంట్కి వెళ్ళొస్తాను. నేను చెప్పింది గుర్తుంది కదా? ఓకే సార్, గుర్తుంది. ఎలాంటి అనుమానం రాకూడదు. రాదు సార్. కాన్ఫిడెంట్గా వెళ్ళి హ్యాపీగా తనతో మాట్లాడుతూ ఎంజాయ్ చేయండి. నేను మీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాను. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను. గుడ్. ఇదిగో మిక్స్ చేసి తీసుకురా.
బాగుందా? సరే, ఇంకేమైనా ఆర్డర్ చెప్పనా? చాలా థ్యాంక్స్ ధరణి, పిలవగానే వచ్చావు. ఊరికే ఎందుకు ధీరజ్ థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్తావు? నువ్వు అడిగావు, నేను కాదనలేకపోయాను. సరే, ఇక వెళ్దామా?